అయితే ఏంటి అసలు జావా కెరీర్ ఎలా ఉంటుంది, ఏంటి దీంట్లో ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవచ్చా, ఎవరు నేర్చుకోవచ్చు, ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, దానికంటే ముందు అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఏంటి, ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనేది ఏంటి, అసలు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు, ఫుల్ స్టాక్ పైథాన్ అంటారు, ఫుల్ స్టాక్ జావా అంటారు, ఫుల్ స్టాక్ PHP అంటారు, ఏంటి ఇదంతా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మీకు ఇస్తాడు. ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే మనం బేసిక్ గా ఒక కంపెనీకి మనము ఒక స్పేస్, ఒక రూమ్ ఎలాగైతే రెంట్ తీసుకుంటామో అదే విధంగా ఆన్లైన్ లో ఒక ప్లేస్ అనేది రెంట్ కి తీసుకుంటాం, దాన్ని హోస్టింగ్ అంటారు. ఇక్కడ కట్టే బిల్డింగ్ ఏదో నార్మల్ బిల్డింగ్ కడతాం కదా, ఆన్లైన్ లో వెబ్సైట్ ని కడతాం, అంటే వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనము అంటే ఇక్కడ ఈ సర్వర్ అంటే ఈ బిల్డింగ్ లో కట్టిన తర్వాత మనం రూమ్స్ కట్టిన తర్వాత లోపలికి బయటికి జనాలు వస్తా పోతా ఉంటారు కదా, దాన్ని నార్మల్ గా అట్లా ఉంటుంది. దీంట్లో ఏంటి ట్రాఫిక్ అంటారు. ఈ ట్రాఫిక్ ఇప్పుడు ఎట్లా అంటే ఆఫ్లైన్ లో ఒక 100 సీటింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీ ఉంది అనుకుంది, దాంట్లో 100 సీటింగ్ ఉన్న కెపాసిటీ అంటే అంతవరకు మాత్రమే పడతారు. కానీ ఆన్లైన్ లో ఎంతమంది అయినా విజిటర్స్ రావచ్చు, దానికి సంబంధించిన ఒక్కొక్కటి అది నార్మల్ గా కొంతమంది విజిటర్స్ ని లిమిటెడ్ అంటే అది లోకల్ హోస్టింగ్ అవుతుంది. లేదు నేను క్లౌడ్ లో పెట్టుకుంటాను, నాకు ఎంతమంది వచ్చినా ఇంకొకరికి ప్లేస్ ఉండాలి అంటే అది క్లౌడ్ కంప్యూటింగ్ అవుతుంది, లైక్ AWS ఇవన్నీ సర్వర్స్ అంటారు. రైట్, మనకి ఇప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అర్థమైంది. తర్వాత ఈ వెబ్ డెవలపర్ అంటే ఏంటి, వెబ్ డెవలపర్ ఎందుకు అనేది మనకు అర్థమైంది. వెబ్ డెవలపర్ అంటే ఏంటి, వెబ్ డెవలపర్ అంటే ఇక్కడ మొత్తం ప్రాసెస్ లో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, మధ్యలో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుంది. రైట్, ఏంటి ఈ వెబ్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, రెండు డెవలప్ చేయగలిగే పర్సన్ ని, ఈ రెండింటితో పాటు సర్వర్ ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని కూడా అట్లీస్ట్ కొంచెం దాని మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే మన వెబ్సైట్ లో మనకు కనిపించేది ఏదైతే ఉందో అది. మనం ఇప్పుడు అమెజాన్ లో ఒక 4 షర్ట్లు పెట్టుకుందాం అనుకుందాం, 4 షర్ట్స్ పెట్టుకుందాం, 4 షర్ట్స్ లో ఒక్కొక్కటి 500, 600, 700 వాడెవర్ ఉంటుంది, 4000 అవుతుంది. ఇప్పుడు బై నౌ అని కొట్టగానే అది క్యాలిక్యులేట్ చేసి కొంచెం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేసి లేకపోతే ఎక్స్ట్రా GST యాడ్ చేసి వాడెవర్ అనేది ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది, 3700 అనుకుందాం. ఈ 3700 ఎలా క్యాలిక్యులేట్ అయింది, ఈ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ క్లియర్ గా ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే ఈ 4 షర్ట్లు యాడ్ అయ్యి ఈ 3700 అని చెప్పి GST యాడ్ అవుతుంది, లేకపోతే ఒకవేళ మన కూపన్ అప్లై చేసి అయిపోతుంది. ఇది ఈ బ్యాక్ ఎండ్ లో జరిగే ఈ క్యాలిక్యులేట్ చేసి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది చూసారా, ఇదంతా బ్యాక్ ఎండ్.